హాయ్ ఫ్రెండ్స్, నా ఫేస్ ఒకసారి చూడండి. కనబడుతుంది కదండి ఫేస్, మళ్ళీ చెప్పాలా? అది కాదు బ్రదర్, ఇప్పుడు చూడు. పోలా అదిరిపోలా. ఫిల్మ్ యాక్టర్ సుధీర్ బాబు ఇంకోటి చెయ్యి బాలీవుడ్ యాక్టర్స్తో ఇది చూడు. అదిరిపోయింది కదా, సూపర్ ఉందా? బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ ఎలా చేసావు ఒకసారి చెప్పు. చెప్తా బ్రదరు. అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, అలాగే ఒక వీడియో క్లిప్ అయితే ముందు రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కామెంట్లో కానీ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఆ లింక్ ఓపెన్ చేసేసి ఫస్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. మీరు మీ జీమెయిల్తో లాగిన్ అయితే అయిపోయింది ఫస్ట్. తర్వాత కాపీ టు డ్రైవ్ అనేది అయితే ఉందో దాని మీద అయితే క్లిక్ చేయండి. ఈ ఫైల్స్ అనే ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి అప్లోడ్ ఫైల్స్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏదైతే వీడియోని ఫొటోస్ ఉన్నాయో అవి అయితే అప్లోడ్ అయితే చేసేయండి. 1 by 1 అప్లోడ్ అయితే చేసేసేయండి. కొంచెం టైం తీసుకొని అప్లోడ్ అయితే అవుతుంది అన్నమాట. ఫైల్ అయితే అప్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఫైల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే అప్లోడ్ చేయండి. అప్లోడ్ అయితే అయిపోయాయి. 3 విధాలుగా మనమైతే ఈ వర్క్ చేయొచ్చు. ఇక్కడ క్లోన్ రూపు, డౌన్లోడ్ మోడల్, జీపీయూ సపోర్ట్ అండ్ కిందకు వచ్చేసి ఇక్కడ డీప్ ఫేక్ అని ఉంది కదా, ఈ 4 అనమాట. 4 ప్రాసెస్లు అయితే మనం చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ప్రాసెస్ 1 by 1 చేసేద్దాం. ఇక్కడ ఈ ప్లే బటన్ ఉంది కదా, దీని మీద అయితే రన్ చేయండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది కంప్లీట్ అయ్యేసరికి, వెయిట్ చేసి చూద్దాం. ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కిందకు వస్తే సెకండ్ వన్ వచ్చేసి డౌన్లోడ్ మోడల్, ఇది కూడా రన్ చేయండి. ఇది కూడా కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఇది కూడా కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ జీపీయూ సపోర్ట్, ఇది కూడా రన్ అయితే చేయండి. ఇది కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అన్నమాట. ఇది కూడా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. కంప్లీట్ అయిపోయింది. మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే కిందకు వస్తే దీన్ని ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ వీడియో మీద రైట్ క్లిక్ ఇచ్చి కాపీ పాత్ అనండి. కాపీ పాత్ అన్నాక ఇక్కడ టార్గెట్ చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని పేస్ట్ అయితే చేసేసేయండి. Ctrl+V పేస్ట్ చేసేసారు కదా. నెక్స్ట్ వచ్చేసి నేను 2 ఇమేజెస్ పెట్టాను. దీంట్లో ఏదైనా ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చి కాపీ పాత్ అనండి. ఇక్కడ వచ్చేసి సోర్స్ అన్నమాట, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసండి. Ctrl+V. ఇక్కడ వచ్చేసి నేమ్ కావాలంటే చేంజ్ అయితే చేసుకోండి. అవుట్పుట్ అని నేను ఇస్తున్నాను. ఇచ్చినాక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది కూడా మీరు ఈ ప్లే బటన్ కూడా రన్ అయితే చేయండి. రన్ చేసి కాసేపు వెయిట్ చేయండి. ఇది క్రియేట్ అయితే అవుతుంది అనమాట వీడియోని. ఇది కూడా కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు అవుట్పుట్ అయితే డౌన్లోడ్ అయితే అయింది, క్రియేట్ అయింది. రెండర్ అయినాక ఇక్కడ అవుట్పుట్ MP4 అని అయితే వచ్చిందనమాట. ఇది మనము డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. రైట్ క్లిక్ ఇచ్చేసి డౌన్లోడ్ అయితే చేయండి. డౌన్లోడ్ అయితే అయిపోతుందన్నమాట. ఓకే, ఇక్కడ డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత షో ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. షో ఫోల్డర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ అవుట్పుట్ అని వచ్చింది. దీన్ని ఒకసారి డబుల్ క్లిక్ అయితే చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత చూడండి, మనం ఏదైతే చేశానో, నేను వీడియో అప్లోడ్ చేశాను దానిపైన ఈ ఫోటో, నితిన్ ఫోటో బట్టి అదైతే క్రియేట్ చేసి అవుట్పుట్ అయితే వచ్చింది.
ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనము ఫేస్ వ్యాప్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కాకుండా మనం వెబ్సైట్లోంచి కూడా చేయొచ్చు. ఒకసారి చూద్దాం పదండి. గూగుల్ సెర్చ్లో వీఫేస్ అని సెర్చ్ చేయండి. ఇక్కడున్న ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయండి. reface.ai అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఫోటో, ఇది వెబ్సైట్. ఇక్కడ ప్రొడక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ వచ్చేసి అన్బోరింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీకు ఒక కొత్త ట్యాబ్లో ఒక వెబ్సైట్ ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి స్వాప్ ఫేసెస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ అప్లోడ్ కంటెంట్ అని క్లిక్ చేయండి. ఒక వీడియో అప్లోడ్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇది అప్లోడ్ అయితే అవుతుంది అనమాట. అప్లోడ్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. వీడియో అయితే యాడ్ అయ్యింది. ఇక్కడ ఒకసారి పాజ్ చేసేసేయండి. ఇక్కడ యాడ్ ఫేస్ అని క్లిక్ చేయండి. మనం ఏదైతే ఫేస్ని యాడ్ చేయాలనుకుంటున్నామో అదైతే యాడ్ చేయండి. నేను శ్రీకాంత్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏదైనా ఫేస్బుక్ కానీ గూగుల్తో కానీ సైనప్ అయితే అవ్వాల్సి ఉంటుంది. నేను గూగుల్తో అవుతున్నాను. ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సైనప్ అయితే అయిపోయిందన్నమాట. సైనప్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ ఫేస్ మీద అయితే క్లిక్ చేయండి. ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాక స్వాప్ ఫేస్ అని అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఫేస్ అయితే యాడ్ అయిందనమాట. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుందన్నమాట. ఇది ఈ వీడియో మనము ఈ విధంగా మనం ఫేస్ వ్యాప్ చేయాలి అంటే కనుక 10 సెకండ్స్ లోపల మాత్రమే ఉండాలి. అలాగే ఒక 5 టైమ్స్ మనము చేసుకోవచ్చు దీంట్లో. తర్వాత మనము సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.